ఇందాక మా ఉషమ్మ చెప్పినట్లుగా 30వ తారీఖు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై రైతులందరూ కూడా సమాయత్తమై 1 కిలోమీటరు పాదయాత్రనంటే 304 కిలోమీటర్ హంద్రీనీవా కాలువ నుంచి ఏదైతే ఆప్టేక్ పాయింట్ ఉందో మడకశిర బ్రాంచ్ కెనాల్ అక్కడ 0 నుంచి 1.25 దగ్గర పంప్ హౌస్ వరకు కూడా ఒక పాదయాత్రను చేపట్టడము జరుగుతూ ఉంది. ప్రభుత్వము గుడ్డిగా నిద్రపోతూ ఉందా, నిద్ర నటిస్తూ ఉందా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే మొన్న చోళ సముద్రం దగ్గర జరిగినటువంటి రైతు పాదయాత్ర హంద్రీనీవా కాలువ మీద ఆ సందర్భంగా మా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రతిగా ఒకరిద్దరు శాసనసభ్యులు మరి చోటమోటా నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలపైన స్పందించదు, రైతు సమస్యలపైన స్పందించదు, రైతు దోపిడీ విధానాలను సరిదిద్దుకోదు. కానీ ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు హంద్రీనీవాను 5 టీఎంసీల తాగునీటి పథకానికి నువ్వు పరిమితం చేస్తే, కాగితాలకు పరిమితం చేస్తే, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ ఎన్రూటెడ్ విలేజెస్లో అంటే దారిలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించే విధంగా ఆయన ప్రాజెక్టును దాదాపుగా చేపడుతూ పూర్తి చేసేటువంటి తరుణంలో ఆయన మరణించినారు. జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు కూడా తీసుకొని వచ్చినారు. మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ 40 టీఎంసీల హంద్రీనీవాను 83 టీఎంసీలుగా ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఈ హంద్రీనీవా ఆయకట్టు ప్రాంతాలైనటువంటి రాయలసీమ 4 జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువను 6300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ తద్వారా 63 టీఎంసీలను తీసుకొచ్చే విధంగాను, మరియు వెనకాల ఉన్నటువంటి చిత్తూరు కడప జిల్లాలకు నేరుగా గాలేరు నగర్ నుంచి 20 టీఎంసీలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను తీసుకొని వచ్చి హంద్రీనీవా చిత్తూరు జిల్లా ప్రాంతంలో కనెక్ట్ చేసే విధంగా ఆయన ప్రాజెక్టులు చేపట్టినారు. అందులో గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా చిత్తూరు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% 60% పూర్తి చేశారు. అంటే మా రాయలసీమ ప్రాంత రైతులకు 40 టీఎంసీలు సరిపోవు, 83 టీఎంసీలు అయితే కొంత ఊరట కలుగుతుందని మా పట్ల దయాత్ర హృదయంతో ఆలోచన చేసిన వాడు మా జగన్మోహన్ రెడ్డి. మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాలో 6 లక్షల ఆయకట్టును ఎగరగొడుతూ జీవో నంబర్ 22 ఇచ్చారు 2015లో. ఇదేంటని మా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నాయకులు ప్రశ్నిస్తే మా విధానం అదే అన్నారు. మీరందరూ కూడా మా విధానం అన్నారంటే రైతు పొలానికి నీరు చేరకుండా చేయడమే మీ విధానమా? 40 టీఎంసీల హంద్రీనీవాను కేవలము చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టుగా మార్చేటువంటి కార్యక్రమం మీరు చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెరువులకు నీళ్ళు ఇస్తూ కొత్తగా రూపొందించినటువంటి భైరవంతిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదేవిధంగా గాజులదున్నకు డ్రింకింగ్ వాటర్ డోన్ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ కొత్త ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ, చెరువులకు నీళ్ళు ఇస్తూ 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుని ఎన్హాన్స్ చేశారు. మళ్ళీ మీరు వచ్చి ఈరోజు తిరోగమనమే మీది. మీ అభివృద్ధిలో పురోగమనం లేదు, తిరోగమనమే. నీటి విషయంలో, నిధుల విషయంలో మాత్రమే పురోగమనము. నీటి విషయంలో దీన్ని 83 టీఎంసీల ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకే కుదిస్తూ 3850 క్యూసెక్కులకు మాత్రమే హంద్రీనీవా మొదటి ఫేజ్ను పరిమితం చేస్తూ, 2వ దశలో భవిష్యత్తులో వెడల్పు చేసే అవకాశం లేకుండా కాలువ లైనింగ్ చేసి కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మీరు చేశారు. అంటే మీరు 40 టీఎంసీలను 4 జిల్లాలకు పంచితే, అంటే జిల్లాకు 10 టీఎంసీలు ఇస్తే, మా జగనన్న 63 టీఎంసీలకు హంద్రీనీవా ఎన్హాన్స్ చేస్తూ దాన్ని అనంతపురం కర్నూలు జిల్లాకే పరిమితం చేశారంటే దాదాపుగా 40 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే విధంగా మా జగనన్న పనిచేశారు. మీకు నచ్చలే,
మీకు క్రెడిట్స్ కావాలా, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, రైతుల కడుపు నిండుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, వ్యవసాయం పండగ అనిపిస్తుంది. అది మీకు నచ్చలే కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. 6,300 క్యూసెక్లు ఎన్హాన్సేసి ప్రాజెక్టును మీరు రద్దుపరిచారు. ఇది మీ విధానం. మీరు 2014-19లో మీరు చేసిన పనులు కూడా హంద్రీనీవా ప్రాజెక్టు ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ మిగిలిన పనులను ఇబ్బడి మొబ్బడిగా అనేక రెట్లు ధరలు పెంచుకుంటూ 100 కోట్ల 1000 కోట్ల దోపిడీ చేశారు మీరు. ఉదాహరణకి 2వ ప్యాకేజ్ 10 కోట్ల మిగులు పనులను 100 కోట్లకు చేశారు. 3వ ప్యాకేజ్ 40 కోట్ల మిగులు పనులను 100 కోట్లకు చేశారు. 36వ ప్యాకేజీ 55 కోట్ల మిగులు పనులను 400 కోట్లు చేశారు. అంటే ప్రధాన కాలువలో మాత్రము మీరు మీ దోపిడీకి అంటే మీకు నిధులు ఏడబారుతాయి అవి మాత్రం మీరు చేశారు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి గారు భైరవాన్ తిప్పకు దాదాపుగా 1000 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు దాదాపు 1000-1100 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి, 36 ప్యాకేజీకు ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టు 80,000 ఎకరాలకు అదొక 400 కోట్లు ల్యాండ్ ఎక్విషన్తో కలిపి 600 కోట్లు. అంటే దాదాపుగా 2,600 కోట్లకు టెండర్ పిలిచి మీరు ఎంత ఖర్చు చేశారు? మీరు ఎంత ఖర్చు చేశారు? 100 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 36 ప్యాకేజీలో కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకి రాయదుర్గానికి సంబంధించినటువంటి భైరవాన్ తిప్ప మరియు లిఫ్ట్ ఇరిగేషన్స్కి మరియు 114 చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లో మరియు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లో 2,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మీ చిత్తశుద్ధి. అయ్యా కేశవ్ గారు, అయ్యా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ చిత్తశుద్ధి ఇది. మళ్ళీ అవన్నీ పనులన్నీ పాత రేట్లతో పనులు చేయాలి కాబట్టి భైరవాన్ తిప్ప ప్రాజెక్టును అటకెక్కించినారు. అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అటకెక్కించినారు. 36వ ప్యాకేజీ పనులు ఆ రోజుల్లో 2015లో మీ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేసిన ఈపీసీ విధానంలో ఉన్న ప్యాకేజీలో 55 కోట్ల మిగులు పనిని ఈరోజు జీఎస్టీతో కలిపి 550 కోట్లకు పెంచినారు, 10 రెట్లు. దీనికి పైగా ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ మళ్ళీ 200-300 కోట్లు. ధనం బారుతాందా, నీళ్లు బారుతాందా? నేను ఈ జిల్లా మంత్రులను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా. మరి మేమేదో గొప్పగా ఖర్చు పెట్టాం, 3,850 కోట్లు మొదటి సంవత్సరంలో ఖర్చు పెట్టినామని చెప్తున్నారు హంద్రీనీవా లైనింగ్కి. హంద్రీనీవా కాంక్రీట్ లైనింగ్ ఫేజ్ 2లో మీరు చేయడం వల్ల 1,00,000 ఎకరాలలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. మీరు కెనాల్లో కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల 1,00,000 ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోయి 1000 బోర్లు ఎండిపోయి వేలాది మంది రైతులు పంటలు పెట్టడం మానుకున్నారు. ఇది మీరు చెక్ చేసుకోండి, మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా తెచ్చుకోండి. ఇది మీ నిర్వాహకం. ఎవరయ్యా లబ్ధి పొందినారంటే ఆ 3,850 కోట్ల నిధులు కుప్పానికి పోయినాయి. కుప్పలు కుప్పలుగా మీరు లెక్కలించుకున్నారు 40% లాభాలతో. ఆడే రాయి ఉంది, ఆ కాలువ మీద బ్లాస్టింగ్ చేసినటువంటి రాయి ఆడే ఉంది, దాన్నే క్రష్ చేసి ఆడే కాంక్రీట్ వేసినారు. మీకు ఖర్చు అయింది 4,000 రూపాయలు కాంక్రీట్కి అయితే 7,200 రూపాయలు విత్ జిఎస్టీ ఇన్పుట్ మీకు వచ్చిన రేట్. ఇవి కాకుండా ఎడిషనల్ ఐటమ్స్ లాభాలు వచ్చేటువంటి షార్ట్ క్రేటింగ్ లాంటి ఐటమ్స్ ఎడిషనల్గా 40% అంటే దాదాపు 1,500. దరిద్రం అంటే 1000 కోట్ల నుంచి 1,200 కోట్లు దోపిడీ చేశారు, నిధులు బారిచ్చారు. మీరు మాకేం మేలు చేయలే, గొంతు కోసినారు. ఈరోజు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో రైతుల్ని, ఉభయ చిత్తూరు జిల్లాలో రైతుల్ని గొంతు కోసినారు. మీ గొప్పల కోసం, మీ లాభాల కోసం కుప్పంకి నీళ్ళు తెచ్చినామని చెప్పుకోవడం కోసం. మరి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం జరగకుండానే తలలో గుజ్జున్నవాడు ఎవరైనా, రైతుల మీద ప్రేమ ఉన్నాడు ఎవరైనా కూడా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేయకుండానే ప్రధాన కాలువ లైనింగ్ చేస్తారా? దేశంలో ఏదైనా జరుగుతుందా? ఎప్పుడో 100 ఏళ్ల కింద ఉన్నటువంటి కేసీ కెనాలు మొన్న 20 సంవత్సరాల కింద లైనింగ్ చేసినారయ్యా. 80 సంవత్సరాల పాటు నీళ్లు పారిచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోకపోతే మొన్న 20 ఏళ్ల కింద కేసీ కెనాల్ లైనింగ్ చేసినారు, 100 ఏళ్ల కింద ప్రాజెక్టు. ఇదా మీ విధానం? మరి మడకశిర బ్రాంచ్ కాలువ పనులు మొన్న టెండర్లు పిలిచినారు 800 కోట్లు. మడకశిర బ్రాంచ్ కాలువ పనులకు టెండర్లు పిలిస్తే ఆ రోజుల్లో మడకశిర బ్రాంచ్ కాలువ మొత్తము నిర్మాణం 0 నుంచి 200 కిలోమీటర్ వరకు కూడా మొత్తము నిర్మాణం అంతా కూడా కలిపితే ఒక 300 కోట్ల 400 కోట్లతోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు స్టార్ట్ అయితే ఈరోజు కేవలం మొదటి 70 కిలోమీటర్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు తీసుకుపోయింది. అప్పుడు బావ కోసము 70 కిలోమీటర్ వరకు బాలయ్య బామర్ది కోసము, దాంట్లో 800 కోట్లు. 40% తక్కువ లేకుండా లాభాలంటే 300 కోట్ల దోపిడీ. ఇదే మీ విధానం. ఏం పక్కనే అమిలినేని సురేంద్ర ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ 40% లిస్టుతో హైవే టెండర్లు వేసినాడే, కాలువ పనులు ఎందుకు చేయడం 40%తో? కేసీవీఆర్ జగన్మోహన్ రెడ్డి 49% లిస్టుతో హిందూపురం రోడ్డు టెండర్ వేసినాడే నేషనల్ హైవే.
ఇది ఎందుకు చేయరా 40%తో? అంటే ఈ 40% యాటికి పోతుందా మీ కాంట్రాక్టులు డబ్బులు? ఆడ చూస్తే 1100-1200 కోట్లు లైనింగ్లోనూ, ఇది ఒక 300-400 కోట్లు, 1500 కోట్లు తిన్నారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి. తినడమో, తినడానికి పన్నాగం వేయడమో తప్ప మీకు నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే పిల్లకాలువల నిర్మాణం చేపట్టిందరు. మీరు మడకశిర బైపాస్ కెనాల్, మా జగనన్న మడకశిర నియోజకవర్గానికి తీసుకొచ్చిన కెనాల్ 120 కోట్లు 130 కోట్లు. ఆ ప్రాజెక్టుని ఎందుకు అటకెక్కిచ్చినారు? అది పాత రేట్లతో ఉంది. ఆ కాంట్రాక్టర్ పని చేస్తే మాకేం డబ్బులు ఇడు, కొత్తగా మళ్ళీ ఇది ఇట్లా చుట్టుకొని పోయి హిందూపురం దాటుకొని పోయి మళ్ళీ మన్నూరు వరకు వచ్చి ఇక్కడ మడకశిర దగ్గరికి నీళ్ళు తీసుకొని వస్తాం. ఇది జరిగేది ఎప్పుడో, మీరు నిధులు ఇచ్చేది ఎప్పుడో, అవి పనులు అయ్యేది ఎప్పుడో. వాళ్ళు 2600 కోట్ల రూపాయలు బీటీపీ యూపీపీ 36 ప్యాకేజీలో మీరు ఖర్చు పెట్టిన 100 కోట్ల విధానం చూస్తే మీరు ఇది కూడా 2-3 ఏళ్ళు పడాలంటే మడకశిర బైపాస్ కెనాల్ తుస్సే. గొప్పగా చెప్పలు జరుచుకుంటూ మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలి శాసనసభ్యులకు. మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలా, మేము ఎమ్మెల్యేగా మమ్మల్ని గెలిపించిన ప్రాంతం నీళ్లు తీసుకుని చిత్తశుద్ధి ఉండాలి. ఏడుంది మీకు? మరి ఇంతకంటే ఘోరమైంది. పేరూరు డ్యాముకు ఆడ తురకలాపట్నం నుంచి నీళ్ళు ఇస్తే ఏం సవితమ్మ నీకు చేత కాదా? పరిటాల విగ్రహాలు పెడతావు నువ్వు, పరిటాల సుంటను ఒప్పించలేవా పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చేదానికి? ఆడ రొద్దం మండలంలో తురకలాపట్నం దగ్గర నీ చెరువు మరొక కనీసము దానికి రిపేర్ ఖర్చులు పెట్టుకోలేకపోయినావు నువ్వు. ఆ మరవ పారితే పేరూరు డ్యాముకు నీళ్లు పోవా? 2 ఏళ్ళు రైతులు బతకరా? మీ రొద్దం మండలం రైతులు బతకరా? పేరూరు డ్యాముకు నీళ్ళు వస్తే కమ్మదూరు మండలం సహా రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల రైతులు బతకరా? అంటే నీళ్ళు ఇస్తే రైతులు బతుకుతారు, బతకూడదు. కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుంటే నిధులు వస్తాయి, మీకు నిధులు పడితే మీరు బతుకుతారు. ఇది మీ విధానం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మా జగనన్న అనంతపురం కర్నూలు జిల్లాలకి 63 టీఎంసీల హంద్రీనివాన్ని పరిమితం చేస్తూ చిత్తూరు కడప జిల్లాలకు గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాడు. 20 టీఎంసీల ప్రాజెక్ట్ 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దానికి నీళ్లు రావాలంటే ఈరోజు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టిన హంద్రీనివా 40 రోజుల నుంచి 50 రోజులకు మించి ఫ్లడ్ డేస్ ఉండవు. పాలమూరు రంగారెడ్డి మేము చంద్రబాబు కన్సెంట్ తీసుకొని మేము మొదలు పెడతాము, దానిలో నీళ్ళు ఇస్తాము అని చెప్తాన్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ఆయన రాయలసీమ లిఫ్ట్ నేనే ఆపిచ్చినా చంద్రబాబుతో మాట్లాడని చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినట్లు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలుసుకొని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ దిండి స్కీము, కలవకుర్తి, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ అయితే రోజుకు 3 టీఎంసీలు కొడతారు. అప్పుడు 40 రోజులే వరద జిల్లాలు హంద్రీనివాకి ఈ 40 టీఎంసీల హంద్రీనివా 3850 క్యూసెక్ల ప్రకారం ఇస్తే అబ్బాబ్బ అంటే 20 టీఎంసీలకు మించినావు. ఏడబెట్టుకుంటావునైనా నీళ్ళు? తాగునీటి ప్రాజెక్టుగా నువ్వు చేస్తున్నావు చంద్రబాబు హంద్రీనివాని. ఇది పరిస్థితి గమనించి 20 టీఎంసీలు అదనంగా వాళ్ళకి ఇచ్చి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి చిత్తూరు కడప జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు తీసుకొని వచ్చినాడు జగనన్న. దానికోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినాడు. 3 టీఎంసీలతో పంపింగ్ చేయాలా, పాలమూరు రంగారెడ్డితో పోటీపడి పంపింగ్ చేసి రాయలసీమను కాపాడుకోవాలనేసి జగనన్న తపన. ఇది గుర్తించకుండా క్రెడిట్ల కోసము ఆ చిత్తూరు జిల్లాలో పిఎల్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారనేసి ఆ గాలేరు నగర్ నుంచి హంద్రీనివా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి అది పెద్దిరెడ్డన్నకో జగనన్నకో మంచి పేరు వస్తుందని ఆపినావు. ఇక్కడ ఉన్నటువంటి పేరూరు డ్యామ్కు మీరు ఊరినే తురకలాపట్నం కాడ ఫ్రీగా నీళ్ళు ఇస్తే మంచి పేరు జగనన్నకు వస్తుందని ఆపినావు. అంటే నీ రైతులకు నీళ్ళు ఇచ్చే పనులు నువ్వు చేయవు. ఇంకా నువ్వు సాలు, నీ దోపిడీ విధానం సాలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారో మీకే, మీ లోకేష్ ఏం చెప్తున్నాడో మీకే. అనంతపురం జిల్లాలో రైతులు కరువు బారిన పడి వలసలు పోతా ఉన్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొని వస్తున్నావు. మళ్ళా నువ్వు ఈ విధానాలు మార్చుకొని ఈ ప్రాజెక్టులు కేవలం రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దీన్ని మార్చాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చెన్నకొత్తపల్లి మండలం నేమద్దల పొలంలో నేమద్దల గ్రామంలో మేము 30వ తారీఖున ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా రైతులందరూ నోటికి టవాలు చుట్టుకొని వచ్చి మౌనంగా కూర్చునేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందే విజ్ఞప్తి చేస్తాం. ఏ నోటీసులన్నా ఏంటా? ఏం చేసినారు? ఏం చెప్పినారు మీకు పైవల్ కేశవ్ గారు? నోటీసులు ఇస్తామన్నారు. 36వ ప్యాకేజీలో 80,000 ఎకరాల ఆయకట్టు ప్యాకేజీ ఈరోజు 55,000 ఎకరాలకు ఎందుకు కుదించబడింది? 36వ ప్యాకేజీలో మీరు ఆ రోజు మీరున్న ప్రభుత్వంలో రిత్విక్ వాళ్ళు 15 కోట్ల 20 కోట్ల ఆ రోజు బిల్లులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన మీ ప్రభుత్వంలో 15 కోట్ల 20 కోట్ల బిల్లు, 30 కోట్లు 35 కోట్లు పని చేసినారు. 360 కోట్లలో ల్యాండ్ అక్విజిషన్కి రైతులకు పొలాలకు వాళ్ళకు భూములకు డబ్బులు ఇస్తే కాలువలు చేసుకొని ఇస్తారు. ల్యాండ్ అక్విజిషన్ మీద దృష్టి పెట్టండి.
భైరవంతిప్ప ప్రాజెక్టులో మా విషయం మా రోజు పట్టుబట్టి 80 కోట్లు తెచ్చింది. ప్రాజెక్టుకు కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇప్పించండి. భైరవంతిప్ప ప్రాజెక్టుకి కానీ 36 ప్యాకేజీకి కానీ అప్పర్ పన్నార్ ప్రాజెక్టులో గోడౌన్ కొట్టుకుంటాడారు. దౌర్జన్యం చేస్తుంది పరిటాల సునీత. మిషన్లు పంపిస్తుంది, మనుషులు పంపిస్తుంది, పోలీసులు పంపిస్తుంది. దౌర్జన్యంగా కాలువ దోబే కార్యక్రమం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాలను అరికట్టండి కేశవ్ గారు. డబ్బులు తీసుకొచ్చి రైతులకి ఇవ్వండి. కాంట్రాక్టర్లకు ఇస్తే కమిషన్లు వస్తాయి, సంతోషం. కానీ రైతులకు ఇస్తే తలుచుకుంటారు. మీకు భూములు ఇచ్చినారు, వాళ్ళు భూములు లేకపోతే ప్రాజెక్టులు ఆడ నీళ్ళాడయా. ఈరోజు శ్రీశైలం డ్యాముకు కొన్ని వేల ఎకరాలు రాయలసీమ రైతులు భూములు లేకపోతే మనం నీళ్ళ గురించి మాట్లాడేదాని నుంచి వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్థిక మంత్రి గారు భూసేకరణకు ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ రైతులకు డబ్బులు ఇచ్చి మళ్ళీ మీ మిషన్లు పెట్టండి. ఆ రోజు లైనింగ్ కార్యక్రమం పరిశీలిస్తూ నాసిరకమైన లైనింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోతుందని ఇప్పటికే తేలిపోయింది. దాదాపు 100 ప్రదేశాల్లో హంద్రినీవా కాలువ లైనింగ్ కుప్పం వరకు పెచ్చులుడిపోయింది. ఆ లైనింగ్ కింద ఉన్నటువంటి కాలువ కింద ఉన్నటువంటి రైతులు, అడ్జసెంట్ రైతుల బోర్లు కూడా ఎండిపోయినాయి. ఆ వారి గోడు వినడానికి, వారందరితో మాట్లాడించడానికి ఆ రోజు అక్కడ మేమందరం అసెంబ్లీ అవుతున్నాము. ఆ లైనింగ్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. లైనింగ్ వద్దు అని మాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. దానికోసం మేము వెళ్తాము. కాలువ 0 కిలోమీటర్ నుండి పంప్ హౌస్ 1 కిలోమీటర్ పాదయాత్ర చేస్తాము. నిరసన తెలుపుతో రైతులు తువాలు వేసుకుంటారు. రైతు గొంతు నొక్కినారు మీరు ఆ తువాలతో. ఇప్పుడు ఆ తువాలతో మూతికి బిగించుకొని మేము గొంతు ఎత్తితే మమ్మల్ని జైల్లోకి పంపిస్తున్నారు. కాబట్టి మౌనంగా మేము ఈ ప్రదర్శన చేయాలని రైతులు డిసైడ్ అయినారు.